కాంతారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ మోసాలకు 12 మాసాలను ఇచ్చిండు. కాంతారావు గారు మీరు ఒక్కడే గుర్తుంచుకోండి, 2018లో కార్యకర్తలు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ చేయండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసాలు 12 మాసాలని చెప్తున్నాం. మీకు కనీసం ఉండాలి, కష్టపడి గెలిపిస్తే మమ్మల్ని పార్టీని అమ్ముకొని పోయి అవుతాం, ఆ పార్టీని చేయదు. మళ్ళీ చెప్పడానికి కరెక్ట్ కాదు. నీకు ఇప్పుడే కాదు, ఈ 2003, 2004 కాదు వచ్చాను, 2009లో కూడా నేనే గెలుస్తాం. ఇక్కడ కాంగ్రెస్ని ఎవ్వరు ఓడించడానికి లేదు. ఇది గడ్డ, కాంగ్రెస్ అడ్డ. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకు నీ లైఫ్ నువ్వే పోగొట్టుకున్నావు. అయితే నీ లైఫ్ లేదు. నీకు ఇక్కడ కాంగ్రెస్ను తిరస్కరించారు, నిన్ను ప్రజలు తిరస్కరించారు. 29లో కూడా నిన్ను మళ్ళీ రానియ్యారు. గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ అంటే ఇది మామూలు కాదు. నువ్వు కాంగ్రెస్ విమర్శించడం, మోసాలు చేసినంత తప్పు. నువ్వు మోసం చేసినావు. మరి ఆనాడు మోసం చేసినప్పుడు గుర్తులేదా నీకు? ఎక్కడికి పోయినావు? మరి మమ్మల్ని మోసం చేసినప్పుడు అదే వాళ్ళు మోసపోయారు, కష్టపడాలని ఆలోచన ఉండదు. అది లేదు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, కరెక్ట్ కాదు. కాంతారావు గారు గుర్తుంచుకోండి, రాబోయే రోజుల్లో మీకు ఇక పతనం తప్పదు. పతనం వచ్చింది మీ లైఫ్. కాంగ్రెస్ అంటే మీ ఒక్కరే కాదు, కాంగ్రెస్ పార్టీ విమర్శించినోడు రాష్ట్రం ఎక్కడైతే వెనకపోయినట్టే మన ముందు ఉండదు. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రలో చెప్పుల గుర్తు పెట్టిండు, చెప్పు తీసుకొట్టిండు అక్కడ, గుర్తుంది కదా. అదొక్కటి గుర్తు పెట్టుకో. కాంతారావు గారికి ఎక్కువ మరి కాంగ్రెస్ విమర్శించబాకు. ఇక అయిపోయింది, మీ పని అయిపోయింది.